ఒక టైంలో ఆఫ్రికా అనే కాంటినెంట్ ని వెస్టర్న్ కంట్రీస్ లూట్ చేశారు. గోల్డ్, ఆయిల్, డైమండ్స్, ఈవెన్ పీపుల్ ని కూడా. కొలోనియల్ టైంలో ఆఫ్రికన్ కంట్రీస్ ని స్లేవ్స్ లాగా వాడుకొని వాళ్ళ రిసోర్సెస్ అన్ని ఎక్స్‌ప్లాయిట్ చేశారు. కానీ ఇప్పుడు 21st సెంచరీలో కొత్త స్క్రాంబుల్ స్టార్ట్ అయ్యింది. కానీ ఈసారి కొలోనియల్స్ కోసం కాదు, ఈసారి ఇన్ఫ్లుయెన్స్ కోసం. ఇప్పుడు ఇండియా వర్సెస్ చైనా, రెండు డెవలపింగ్ సూపర్ పవర్స్ ఆఫ్రికా మీద వాళ్ళ ఇంపాక్ట్ ని ఇంక్రీజ్ చేయాలని ట్రై చేస్తున్నాయి. ఇండియా సైలెంట్ గా స్టెప్ బై స్టెప్ ఆఫ్రికాలో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ని పెంచుకుంటుంది. చైనీస్ ట్రస్ట్ ఇష్యూస్ ని క్లెవర్ గా వాడుకుంటుంది. స్మార్ట్ స్ట్రాటజీస్ తో ఇండియన్ డిప్లొమసీ ఆఫ్రికాలో స్ట్రాంగ్ ఫుట్ హోల్డ్ తెచ్చుకుంటుంది. ఈ వీడియోలో మనం డీటెయిల్ గా తెలుసుకుందాం ఇండియా ఎలా ఆఫ్రికాలో చైనాని కంపీట్ చేస్తుంది, ఆఫ్రికాలో ఇండియాకి రియల్ గా స్కోప్ ఏంటి, అండ్ ఫ్యూచర్ లో ఆఫ్రికన్ కాంటినెంట్ మీద ఇండియా ఎలా ఇంపాక్ట్ క్రియేట్ చేయొచ్చు. ఇది నైజీరియా అనే కంట్రీ. ఇక్కడ ఇప్పుడు చాలా ఇండియన్ కంపెనీస్ మ్యాసివ్ గా ఎంట్రీ ఇస్తున్నాయి. టోటల్ గా $4 బిలియన్ ఇన్వెస్ట్ అవుతున్నాయి. జిందాల్ స్టీల్ అండ్ పవర్ ఇండియాలో థర్డ్ లార్జెస్ట్ ప్రైవేట్ స్టీల్ కంపెనీ. ఇది ఒక కంపెనీలోనే $3 బిలియన్ ఇన్వెస్ట్ చేస్తుంది నైజీరియాలో. ఇండోరామా కార్పొరేషన్ కూడా $8 బిలియన్ తో తన పెట్రోకెమికల్ ఫెసిలిటీస్ ని ఎక్స్పాండ్ చేస్తుంది. అలానే నైజీరియన్ గవర్నమెంట్ ఇండియన్ గవర్నమెంట్ తో కలిసి $1 బిలియన్ పార్ట్నర్షిప్ లో ఎంటర్ అవుతుంది డిఫెన్స్ ఎక్విప్మెంట్ ప్రొడక్షన్ ని స్ట్రెంథెన్ చేయడానికి. మొత్తం చూస్తే ఇండియన్ ఇన్వెస్టర్స్ స్టీల్, పెట్రోల్ కెమికల్స్, పవర్ జనరేషన్, డిఫెన్స్ సెక్టర్స్ లో $4 బిలియన్ ఇన్వెస్ట్మెంట్స్ కి ప్రామిస్ ఇచ్చారు. ఫస్ట్ లుక్ కి చూస్తే ఈ ఇన్వెస్ట్మెంట్ కొంచెం అన్ఎక్స్పెక్టెడ్ లాగా అనిపించవచ్చు, కానీ కేర్ఫుల్ గా చూస్తే ఇది ఇండియా ప్లాన్ చేసిన ఒక స్మార్ట్ స్ట్రాటజీలో పార్ట్ లాగా ఉంటుంది. ఇది ఒక నైజీరియాలో మాత్రమే కాదు, ఎంటైర్ ఆఫ్రికాలో జరుగుతుంది. మ్యాప్ జూమ్ చేస్తే చూడొచ్చు ఇండియా, కెన్యా, ఉగాండా, మొజాంబిక్, టాంజానియా, జాంబియా, గానా, మౌరిటియస్, ఈజిప్ట్, టోగో, మాలీలో సిమిలర్ స్ట్రాటజీస్ ఫాలో చేస్తుంది ఇండియా. సో క్వశ్చన్ ఏంటి అంటే, ఇండియా ఎందుకు ఈ లెవెల్లో ఆఫ్రికాలో ఇన్వెస్ట్ చేస్తుంది, ఎస్పెషల్లీ ఈ పొలిటికల్ అండ్ ఎకనామిక్ అన్స్టేబుల్ టైంలో? ఈస్ట్ ఆఫ్రికాలో ప్రొటెస్ట్ జరుగుతున్నాయి. నైరోబీలో రియాట్ పాలిస్ డిప్లాయ్ చేశారు. హార్స్ బ్యాక్ మీద కూడా ఉన్నారంట. ఆల్మోస్ట్ 140 years బ్యాక్ 1884లో బెర్లిన్ కాన్ఫరెన్స్ స్టార్ట్ అయింది. ఇది స్క్రాంబుల్ ఫర్ ఆఫ్రికా అని పిలువబడడం స్టార్ట్ చేశారు. అప్పుడు యూరోపియన్ కంట్రీస్ యూకే, జర్మనీ, ఫ్రాన్స్, పోర్చుగల్, బెల్జియం ఆఫ్రికా కాంటినెంట్ ని డివైడ్ చేసుకున్నారు వాళ్ళ ఇంట్రెస్ట్ కోసం. నేచురల్ రిసోర్సెస్ కాకపోతే కూడా ఆఫ్రికా లొకేషన్ ట్రేడ్ కంట్రోల్ కి చాలా స్ట్రాటజిక్. యూరోప్, ఇండియా అండ్ ఏషియా కాలనీస్ మధ్య ట్రేడ్ రూట్స్ ని కంట్రోల్ చేయాలి అంటే ఆఫ్రికా మీద కంట్రోల్ ఉండాలి. మిడ్ 20th సెంచరీ తర్వాత, వరల్డ్ వార్ II తర్వాత యూరోప్ వీక్ అయ్యింది. సో ఆఫ్రికన్ కంట్రీస్ ఇండిపెండెన్స్ ఫైట్ స్టార్ట్ చేసేది. 1940s నుంచి 1970s మధ్యలో ఆల్మోస్ట్ 45 కంట్రీస్ కి ఇండిపెండెన్స్ పొందాయి. సౌత్ ఆఫ్రికా కూడా బ్రిటిష్ కామన్వెల్త్ ని వదిలేసి రిపబ్లిక్ గా డిక్లేర్ చేసింది. ఇండియాకి ఆఫ్రికాతో రిలేషన్ టుడే స్టార్ట్ కాలేదు, ఇది డికేట్స్ బ్యాకే స్టార్ట్ అయింది. 1950s నుంచి ఇండియా ఆల్వేస్ యాంటీ కొలోనియల్ వాయిస్ ని సపోర్ట్ చేసింది. ఆఫ్రికన్ లీడర్స్ ఇండిపెండెన్స్ కోసం ఫైట్ చేస్తున్నప్పుడు ఇండియా ఆల్వేస్ మోరల్ అండ్ డిప్లొమాటిక్ సపోర్ట్ ఇచ్చింది. జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, నెల్సన్ మండేలా ఎక్సెట్రా ఈ లీడర్స్ ఫ్రెండ్షిప్ అండ్ మ్యూచువల్ రెస్పెక్ట్ కి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ వల్ల ఆఫ్రికన్ లీడర్స్ కూడా ఇన్స్పైర్ అయ్యారు. సో ఆఫ్రికన్ కంట్రీస్ లో ఇండియా మీద ట్రస్ట్ బాగా బిల్డ్ అయ్యింది. అలానే రీసెంట్ ఇయర్స్ లో ఇండియా ఒక సైలెంట్ ప్లేయర్ లాగా ఆఫ్రికాలో తన పొజిషన్ స్ట్రాంగ్ చేసుకుంటుంది. చైనా ఓవర్ట్ గా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇండియా సైలెంట్ గా సాఫ్ట్ పవర్, ఎడ్యుకేషన్, ట్రేడ్ అండ్ మెడికల్ డిప్లొమసీ ద్వారా పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. చైనాకి ఆఫ్రికాలో చాలా బిగ్ ప్రెజెన్స్ ఉంది. రోడ్స్, పోర్ట్స్, రైల్వేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో బిలియన్స్ ఇన్వెస్ట్ చేశారు. కానీ ఇప్పుడు ఆఫ్రికన్ కంట్రీస్ లో చైనా మీద ట్రస్ట్ తగ్గుతోంది. రీజన్స్ ఏంటి అంటే, డెప్ట్ ట్రాప్ ఫియర్. చైనా లోన్స్ ఇచ్చి పే చేయలేకపోతే పోర్ట్స్ ని క్యాప్చర్ చేయడం, చైనా వర్కర్స్ ని పిలవడం, లోకల్ ఎంప్లాయ్మెంట్ కాకుండా చైనా మ్యాన్ పవర్ వాడటం, కల్చరల్ అండ్ డిప్లొమాటిక్ గ్యాప్, లోకల్స్ తో కనెక్ట్ అవ్వకపోవడం. ఈ నెగిటివ్ పర్సెప్షన్ ని ఇండియా అడ్వాంటేజ్ లాగా తీసుకుంది. ఇండియా లోకల్ ఎంప్లాయ్మెంట్ కి ఇంపార్టెంట్ ఇస్తుంది. ఆఫ్రికన్ స్టూడెంట్స్ ఇండియన్ యూనివర్సిటీస్ లో ఎడ్యుకేషన్ కోసం పిలుస్తుంది. మెడికల్ హెల్ప్ అండ్ వ్యాకెన్సీస్ కూడా ఇచ్చింది కోవిడ్ టైంలో. చైనా ప్రెజర్ తో ఆఫ్రికన్ నేషన్స్ కి బర్డెన్ పడుతుంది. ఇండియా ఫ్రెండ్ లాగా అప్రోచ్ చేస్తుంది. ఇండియా ఇప్పుడు బైలాటరల్ డీల్స్ లో డీప్ గా ఇన్వాల్వ్ అవుతుంది, ఎస్పెషల్లీ ఎనర్జీ, మినరల్స్ అండ్ ట్రేడ్ లో. మొజాంబిక్, టాంజానియా, నైజీరియా లాంటి కంట్రీస్ తో ఆయిల్ అండ్ గ్యాస్ డీల్స్ ఆల్రెడీ యాక్టివ్ లో ఉన్నాయి. ఆఫ్రికా నుంచి ఇండియాకి 70% క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ అవుతుంది.
అలానే కోల్, గోల్డ్, డైమండ్స్ అండ్ అదర్ రీసోర్సెస్ లో కూడా పార్ట్నర్షిప్ ఉంటుంది. ఇండియా ఇప్పుడు గానాతో $600 మిలియన్ రైల్వే ప్రాజెక్ట్ డెవలప్ చేస్తుంది. ఐవోరీ కోస్ట్ లో టెక్ పార్క్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి ప్లానింగ్ జరుగుతుంది. ఉగాండాలో ఇండియన్ కంపెనీస్ అగ్రికల్చర్ అండ్ డైరీలో ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ఇక్కడ అమూల్ కూడా ఎంటర్ అవడానికి రెడీగా ఉంది. ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ లో ఇండియా చాలా సపోర్ట్ చేస్తుంది ఆఫ్రికాకి. ఆఫ్రికన్ స్టూడెంట్స్ కి స్కాలర్షిప్స్, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఆన్లైన్ కోర్సెస్ ప్రొవైడ్ చేస్తుంది. ఇండియన్ బ్రాండ్స్ లైక్ టాటా, మహీంద్రా, ఎయిర్టెల్, బజాజ్ ఆల్రెడీ ఆఫ్రికన్ మార్కెట్ లో స్ట్రాంగ్ ప్రెజెన్స్ మెయింటైన్ చేస్తున్నాయి. ఇవి ప్లెయిన్ బిజినెస్ డీల్స్ కాదు బ్రో, ఇది జియో పొలిటికల్ గేమ్. ఇండియాకి ఆఫ్రికాలో ప్రెజెన్స్ అంటే గ్లోబల్ లెవెల్లో పొజిషన్ స్ట్రాంగ్ అవుతుంది. ఇండియా ఆఫ్రికాతో డీప్ రిలేషన్ బిల్డ్ చేస్తే యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ పర్మనెంట్ సీట్ కి సపోర్ట్ వస్తుంది. ఆఫ్రికాలో 54 కంట్రీస్ ఉన్నాయి. యునైటెడ్ నేషన్స్ లో ఓట్స్ లో ఈ 54 కంట్రీస్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. అలానే ఆఫ్రికాలో చైనాని బ్యాలెన్స్ చేయడం కూడా ఒక మేజర్ రీజన్. చైనా అగ్రెసివ్ స్ట్రాటజీస్ కి ఆల్టర్నేటివ్ ఇండియా లాగా కనిపించడం ఆఫ్రికాకి పాజిటివ్ వైబ్ ఇస్తుంది. ఇండియన్ స్ట్రాటజీ అగ్రెసివ్ కాదు, బట్ కన్సిస్టెంట్ అండ్ ఎమోషనల్లీ కనెక్టెడ్. ఒకవేళ 140 ఇయర్స్ ముందు ఆఫ్రికా పైన కంట్రోల్ కోసం ఒక రేస్ స్టార్ట్ అయిందంటే ఇప్పుడు కూడా అదేలాగా మారిపోయింది. కానీ ఈసారి వారి వెపన్స్ తో కాదు, కానీ ఇన్వెస్ట్మెంట్స్, ఎడ్యుకేషన్, డెవలప్మెంట్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ తో జరుగుతుంది. ఇండియా అండ్ చైనా రెండు కూడా చాలా స్ట్రాంగ్ కంట్రీస్, కానీ అప్రోచ్ టోటల్లీ డిఫరెంట్ గా ఉంటాయి. చైనా ఫాస్ట్ రిజల్ట్స్ కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్ చేస్తుంది, కానీ డెప్త్ ట్రాప్స్ అండ్ డామినెంట్ స్ట్రాటజీస్ వల్ల ట్రస్ట్ లూజ్ అవుతుంది. ఇండియా స్లో అండ్ స్టడీగా ఫ్రెండ్షిప్ బేస్ మీద, కల్చరల్ కనెక్ట్, ఎమోషనల్ బాండింగ్ తో ఆఫ్రికన్ కంట్రీస్ మీద ట్రస్ట్ ఎర్న్ చేస్తుంది. ఈ 21st సెంచరీలో ఆఫ్రికా ఒక బ్యాటిల్ గ్రౌండ్ కాకుండా ఒక గ్రోత్ గ్రౌండ్ అవుతుంది. అండ్ ఇండియా ఈ గ్రోత్ కీ పార్ట్నర్ లాగా ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇక ఫ్యూచర్ లో చూడాలి ఈ సైలెంట్ స్ట్రాటజీ ఇండియాకి ఎంత రిజల్ట్ ఇస్తుందో. కానీ ఒక విషయం మాత్రం క్లియర్, ఆఫ్రికాలో గేమ్ మారుతోంది అండ్ ఇండియా ఆల్రెడీ బోర్డులో ఉంది. ఏది ఏమైనా మన ఇండియా చైనాని ఓవర్టేక్ చేయడం స్టార్ట్ చేసింది. దీన్ని ఆఫ్రికాకే పరిమితం అవ్వకుండా మిడిల్ ఈస్ట్ కంట్రీస్, సౌత్ అమెరికా కాంటినెంట్స్ కూడా పాకాలి. ఇంకా అలాగే ఆఫ్రికాలో ఇంకా గేమ్ ని ఫాస్ట్ చేయాలి. చైనాకి చెక్మేట్ పెట్టాలి మన ఇండియా. చైనా డెప్ ట్రాప్ లో పడిన ప్రతి కంట్రీలో ఇండియా ఎంటర్ అయ్యి మన ఇండియన్స్ డామినెన్స్ స్టార్ట్ చేయాలి. అలాగే నేను నెక్స్ట్ వీడియోలో ఏదైనా టాపిక్ గురించి వీడియో చేయాలి అంటే, మీ దగ్గర ఏదైనా మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో తెలపండి. అలాగే మీరు ఇక్కడ దాకా చూశారు అంటే ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నా. ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలా చేస్తే ఈ వీడియో మరింత మందికి వెళ్ళడానికి హెల్ప్ అవుద్ది. అది నా చిన్న ఛానల్ కి చాలా హెల్ప్ అవుద్ది. మీరు కొత్త వాళ్ళు అయితే ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అందరూ జాగ్రత్తగా హెల్దీగా ఉండండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.